పూరా లోకల్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితము కొన్ని ఫారెన్ కంట్రీస్లో ఒక దగ్గర సీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి బయటకు రావడం జరిగింది. యాక్చువల్గా అవి బయటకు రావంట, ఏదో జరుగుతుంది మొత్తం ప్రకృతికి సంబంధించి, అంటే విఫలం ఏదో అవుతుంది మొత్తం అని చెప్పేసి అని అంటున్నారు. అంటే అవి బయటకు వచ్చాయి కాబట్టి జనాలకి తెలియడానికి ఏదో సంకేతం ఇవ్వడానికి వచ్చాయని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ వేరే దగ్గర చూసుకుంటే ఒక సీ దగ్గర కొన్ని వేల తాంబేళ్ళు వచ్చాయి. అండ్ ఒక ఫిష్ ఉంటుంది, ఆ ఫిష్ ఎక్కడనో కొన్ని వేల కిలోమీటర్స్లో ఉంటుందంట. అది ఒక చిన్న బల్బ్ ఆకారంలో ఉంటుంది, దానికి హెడ్ మీద ఉంటుంది. అంటే ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కానీ లేకపోతే ఈ తాంబేళ్ళు రావటం కానీ ఏంటంటారు అసలు? ఏదో పెద్ద ప్రకృతికి నష్టం జరిగేలానే కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు మీ పర్సనల్గా? ఇవి ఉత్పాతాలు అంటారు అన్నమాట. ప్రకృతిలో జలం, జంతువులు ఇవి రెండు ఉన్నాయి అన్నమాట. 90% ఆఫ్ ది ఎర్త్ ఈస్ విత్ వాటర్, 10% ల్యాండ్. మన శరీరంలో కూడా 80% నీరే ఉంటుంది అన్నమాట. ఈ నీటిలో పెరిగే జంతువులు ఇలా ఉన్నాయి. ఈ సృష్టి ప్రారంభించిన కాలం నుంచి ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు అంటారు అనమాట. మోనో సెల్యులర్ ఆర్గాన్స్ అంటారు. అక్కడ నుంచి వైరస్ నుంచి ఏకకణ జీవుల నుంచి బ్యాక్టీరియా నుంచి ఆర్గాన్ నుంచి చిన్న చిన్న జంతువులు, అలా 64 లక్షల జీవాలు అంటారు అన్నమాట. సో అది ఒక్కొక్క కణం అన్నమాట. సృష్టి మొదట్లో నీరే ఉందన్నమాట. ఆ నీరంతా చూసి ఏం చేయాలన్నప్పుడు దాని నుంచి జంతువులు పుట్టించారు. అప్పుడు జల జంతువులే జలంలోనే ఉండే అన్నమాట. ఆ జలం నుంచి మళ్ళీ ఉభయచరాలు, జలం తగ్గేసరికి భూమి మీదకి రావటం మొదలు పెట్టారు. అవి ఏంటంటే మొసళ్ళు అన్నమాట. కొన్నాళ్ళు నీళ్ళలో ఉంటాం, కొన్నాళ్ళు బయటకు రావటం. కానీ కొన్ని జంతువులు అక్కడ ఉంటాయి. ఆ తర్వాత అవి నేల మీదకే వచ్చేసి భూచరాలు అంటారు అనమాట. జలచరాలు, భూచరాలు, వనచరాలు, ఈ రకమైన ప్రకృతి రకరకాలుగా ఉంటుంది అనమాట. ఈ భగవంతుడు చేసే ప్రకృతిలో కొన్ని జంతువులు ఎక్కువైపోతాయి అన్నమాట. ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ దాన్ని తగ్గించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా భగవంతుడి మీదే ఉంటుంది. ఈ రకంగా ఒక చోట కొన్ని మత్స్యాలు, అటువంటి చేపలు ఎక్కువైపోయినప్పుడు వాటికి అంతం కోసం తప్పనిసరిగా భగవంతుడు ఒక్కొక్క రకమైన ప్రక్రియ కల్పిస్తాడు అనమాట. అప్పుడు అవన్నీ వచ్చేసి సామూహికంగా ఆత్మహత్య అంటారు, ఒడ్డుకు చేరిపోతాయి అన్నమాట. అది మానవుల్లో కూడా ఇది వరకు ఉండేది. జపాన్ అటువంటి ప్రదేశాల్లో హరాకిరి అనేవారు అన్నమాట. ఒక్కొక్క తెగవాళ్ళు ఒక్కొక్క ప్రదేశానికి వచ్చేసి సామూహిక ఆత్మహత్యలు చేసుకునేవారు, చనిపోవటం సిద్ధమయ్యారు. అట్లాగే ఈ పూర్వకాలంలో కూడా ఈ ఎవరైతే ఈ రోగగ్రస్తులు ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళని తీసుకెళ్లి ఒక లోయలో పడేయమనేవారు అనమాట. నరయమ అని ఒక ప్రదేశం ఉండేది జపాన్లో. వాళ్లే స్వచ్ఛందంగా మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పడేయి అని చెప్పి పిల్లల్ని బలవంతం పెట్టేవారు అనమాట. ఈ రకమైన ప్రక్రియలన్నీ ఉన్నాయన్నమాట. ఇది భగవంతుడు తను సృష్టించిన సృష్టిని క్రమీకరించే పరిస్థితుల్లో చేసే ప్రక్రియ ఒకటి. రెండోది ఏంటంటే మానవుడు ఈ ప్రకృతిని విధ్వంసం చేయటం వల్ల జరిగే ప్రక్రియ ఒకటి అనమాట. ఎప్పుడైతే ఈ పొల్యూషన్ పెరిగిపోయి, హీట్ పెరిగిపోయి ఎన్రాన్ చూస్తున్నాం మనం, విశ్వవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, మంచు కరిగిపోతుంది, వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అప్పుడు రకరకాల ప్రక్రియలు వస్తున్నాయి. అదే రకంగా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే సముద్రాల్లో కేబుల్స్ వేస్తున్నారు. వాటి వల్ల కమ్యూనికేషన్స్ కేబుల్స్ ఉంటాయి. మన ఇంటర్నేషనల్ కాల్స్ కేబుల్స్ నుంచి వస్తాయి. సముద్రంలో వాటి ప్రకంపనలు వస్తాయి. అలాగే సముద్రంలో ఇప్పుడు రకరకాల జలాంతర్గాములు, అణుజలాంతర్గాములు తిప్పుతున్నారు. వాటి వల్ల వాటికి డిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఈ కొన్ని సముద్రాల్లో టెస్టులు చేస్తుంటారు, అణుబాంబులు అటువంటి టెస్ట్ చేస్తుంటారు, అటువంటివి జరుగుతుంటాయి. అట్లాగే తర్వాత ఎవరైనా ఈ క్రూడ్ ఆయిల్ అటువంటి ట్రాన్స్పోర్ట్ చేసేప్పుడు ఆ వాడలు ఫెయిల్ అయ్యి అందులోంచి లీక్ అయ్యి స్లిక్ అంటారు. ఇదివరకు చాలాసార్లు చూసాం మనం. స్లడ్జ్ ఫామ్ అయిపోయి కొన్ని జంతువులు చనిపోతాయి. ఇలాగ మనిషి చేసే తప్పిదాలు కొన్ని, భగవంతుడు చేసే క్రమబద్ధీకరించే చర్యలు కొన్ని అన్నమాట. ఇటువంటి ఏం జరుగుతాయంటే కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అవి న్యాచురల్గా మళ్ళీ క్రమబద్ధీకరించడం దేవుడు చేసే పనిలో ఉంటాయి. అవి ఒక భాగమే. కానీ మనిషి చేసిన ఉత్పాతాల వల్ల జరిగితే మాత్రం దానికి మనిషి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ప్రకృతి వనరుల్ని పంచభూతాలు అన్నమాట. ఈ పంచభూతాలని ఏ రకంగా భగవంతుడు ఇచ్చాడో ఇచ్చిన ప్రకారమే వాడుకోవాలి తప్ప
వాటిని స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ విపరీతమైన పరిస్థితులు చేస్తే ఇటువంటి పోకళ్ళు వస్తాయి. అందులో ఇది కూడా ఒక భాగం. ఓకే. ఒకప్పుడు చూసుకుంటే 2012 ప్రపంచం మొత్తం మునిగిపోతుందని ఒక వార్త. నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటే మనకి కరోనా వచ్చి ఎన్నో లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్లీ చూసుకుంటే కనుక బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఎన్నో పాపం ప్రాణాలున్న పక్షులు, ప్రాణాలున్న బర్డ్స్, అదే ఏమంటారు, కోళ్ళు చనిపోయినాయి. దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ రీసెంట్లీ ఇది. అంటే భయపడుతున్నారు గురూజీ, ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రళయమే వస్తుంది, ఏదో జరగబోతుందని చెప్పేసి అంటున్నారు. అంటే భయపడాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా ఇందులో? ఇప్పుడు లాజికల్ గా మనిషి తన జీవితం కోసం చాలా జంతువుల్ని చంపేశాడు. అవును. మనం దోమలను చంపుతున్నాం. పంట మీద పురుగులు పడుతున్నాయని పురుగులను చంపేస్తున్నాం. పంట మీద కొన్ని తినే పురుగులు ఉంటాయి. అట్లాగే పాములు ఏదో చేస్తాను పాములను చంపేస్తున్నాం. ఇది వరకు పిచ్చుకలను ఉండేవి, మీరు చూసారో లేదో, పిచ్చుకలు ప్రతి ఇంట్లోనూ ఉండేవి. అవి ధాన్యం తినేయి. ఇంట్లో అందరూ బియ్యం ఏరుతూ ఉంటే బెడ్డలు వడ్లు అనేవి ఉండేవి. అవి విసురుతుంటే అవి తినడానికి పిచ్చుకలు వచ్చి ఇంట్లో కిసకిసలాడుతూ తిరిగాయి. అవి ఇంట్లోనే గూడు కట్టుకు తిరిగాయి. అటువంటి జంతువులు ఇప్పుడు ఉన్నాయా? కొన్ని జంతువులు పోయినాయి. ఎందుకంటే ఈ సెల్ టవర్స్ వల్ల పిచ్చుకలు కొన్ని మనం చంపేయటం అంటే జరిగినాయి అన్నమాట. ఇప్పుడు చనిపోయిన జంతువుకి ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఒక జంతువుని ఈ రకంగా పంటల మీద రకరకాల పురుగులు ఇటువంటి వాటిని నువ్వు విషాలు చిమ్మించి ధ్వంసం చేస్తున్నావో అవి వేరే రూపం సంతరించుకుంటున్నాయి. అవే వైరస్లు గాను ఇటువంటి కరోనా అటువంటి క్రిములు గాను వస్తున్నాయి. విజయవాడలో కూడా రీసెంట్లీ పెద్ద వరదలు వచ్చి భగవంతుడు ఒక్కొక్క దానికి ఇస్తారు. దేహజాత విషయం, లోకజాత విషయం అని ఉంటాయి అన్నమాట. సో ఈ రకమైన ప్రక్రియలు జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు అయ్యే వైరస్లు అన్నమాట, వైరస్లుగా వస్తాయి. ఏ రకమైతే మనం కొన్ని జంతువులు మానవాళి మనుగడ కోసం వీళ్ళకు సొంత పనుల కోసం చంపేస్తున్నారో అవి వేరే రూపం సంతరించుకుని ఉంటాయి. అవి వాటిని బాధ పెట్టాలి కనుక ఈ రకమైన వైరస్ల రూపంలోనూ వాటిల్లోనూ వస్తాయి. అవి కొంతకాలం ఉంటాయి, దాని తర్వాత అవి తగ్గిపోతూ ఉంటాయి. సో దీనికి రకరకాల భాష్యాలు చెప్పడం, వ్యాఖ్యానాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. చాలా మంది చెప్పారు ఇంత ముందు కూడా కలియుగాంతం అయిపోతుంది, ప్రళయం వచ్చేస్తుంది, అణుబాంబులు వేసేస్తారు, ఇలాంటివి ఏమి జరగవు. ఈ సృష్టి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది, ఇంకా చాలా కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఇటువంటి ఎన్నో ఊరికే చేసే ఊబుసుపోక చేసుకునే వ్యాఖ్యానాలు, ప్రచారాలు తప్ప అవి నిజం కాదు. భగవంతుడికి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలనేది తెలుసు, దాని ప్రకారం అన్ని నడుస్తాయి. అంతేగా. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట, మన టైం ఉన్నంత వరకే ఏదైనా భూమి మీద, అంతే. భగవంతుడు నీకు జన్మ ఇచ్చాడు. నేను జాతకం చెప్పేదట్ ఇస్ యువర్ యూజర్ మాన్యువల్. ఒకసారి మనం ఒక వస్తువు ఇప్పుడు ఒక టీవీ కొంటే దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఇస్తారు, వాషింగ్ ఫ్రిడ్జ్ కొంటే ఇస్తారు. దాన్ని ఎన్ని రకాల ఎలా వాడుకోవాలి, ఎంత పవర్ వేయాలి, ఎంత స్టోరేజ్ చేయాలని దానిలో ఉంటుంది, ఏ పాటు దేంతో తయారు చేశారు. అలాగే నీ యూజర్ మాన్యువల్ నువ్వు ఈ రకంగా తయారయ్యావు, నీవు ఈ పర్పస్ ఉందని చెప్పే మానవుడికి, మనిషికి భగవంతుడు ఇచ్చిన యూజర్ మాన్యువలే జాతకం. అది చూసుకుని దాని ప్రకారం నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది చేసుకుంటే అది బాగుంటుంది. అది కాకుండా దాన్ని మార్చాలని చూసినా, దాన్ని వేరే రకంగా వాడుకోవాలని చూసినా ఆ గ్యారంటీ వారంటీ భగవంతుడు ఇవ్వడు. అది రోగాల రూపంలో, కష్టాల రూపంలో వస్తాయన్నమాట. ఆ లోపాలు వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అవ్వటం ఇవన్నీ వస్తాయి. ఎలాగైతే మన ఫ్రిడ్జ్ని మనం సరిగా వాడుకోకపోతే మళ్ళీ మెకానిక్ దగ్గర పంపించాలి, గ్యారంటీ వారంటీ లేకపోతే రిప్లేస్మెంట్ ఉంటుంది. ఫెయిల్ అయిందంటే అది పడేసి వేరేది కొనుక్కోవాలి. ఇప్పుడు డిస్పోజబుల్ కల్చర్ అన్ని చోట్ల పెరిగిపోతుంది, మనుషుల్లో కూడా వచ్చేస్తుంది. దీని విపరీత పోకళ్ళు. కానీ దీన్ని ఎలా సరిదిద్దాలో భగవంతుడు సరిదిద్దాడు. ధర్మనిరతి పాటించాలి అందరూ అన్నమాట. దైవభీతి, ధర్మనిరతి. పాపభీతి అంటారు అనమాట. పాపభీతి లేకుండా చేసి ఇలాంటి పనులు వస్తాయి. ధర్మనిరతి పాటించి పాపభీతి పాటిస్తే ఇటువంటి జరుగుతుంది.